రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతిలోని రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పాఠశాల శాసనసభ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. నిజమైన అసెంబ్లీని తలపించేలా సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ వాగ్దాడితో విషయ పరిజ్ఞానంతో అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇతర మంత్రుల ముందు వ్యవసాయ శాఖ మంత్రిగా అసెంబ్లీలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ మాక్ అసెంబ్లీ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నామంటున్న వ్యవసాయ శాఖ మంత్రి సాగర్ కుమార్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఒక నూతన ఆలోచన చేపట్టింది. విద్యాశాఖ ఆధ్వర్యంలో కూడా ఇటు విద్యార్థులకు మాక్ అసెంబ్లీ కూడా ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నుంచి 175 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు సైతం అదేవిధంగా విద్యార్థులు సైతం కూడా ప్రజాప్రతినిధులు అవతారం ఎత్తి కూడా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కొంతమంది పిల్లలు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? గూడూరు నుంచి వచ్చాను. నా పేరు పి సాగర్ కుమార్ మేడం. వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఇలా స్కిట్ వేయటం ఎలా అనిపిస్తుంది? మాక్ అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయటం ఎలా ఉంది, ఏంటి? నేను అగ్రికల్చర్ మినిస్టర్గా రోల్ చేశాను. చంద్రబాబు నాయుడుగా ముందర నిల్చొని మార్క్ అసెంబ్లీ నిర్వహించడం చాలా గొప్ప స్థానం. అసలు పిల్లకాయలకి మార్క్ అసెంబ్లీ కూడా నిర్వహించాలని అనుకోలేదు. మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చే ముందు ఫోన్స్లో చూసాం మార్క్ అసెంబ్లీ ఎలా నిర్వహిస్తారు. మార్క్ అసలు అయితే ఫస్టే భయం వేసింది, ఇంత ఎట్లా మాట్లాడతాం మేము. కానీ ఇక్కడికి వచ్చాక మాకు కొంత ధైర్యం వచ్చింది. ఫస్ట్ డే అందరికీ రోల్ సెలెక్ట్ చేశారు. నేను అగ్రికల్చర్ మినిస్టర్గా సెలెక్ట్ అయ్యాను. అంతగా బాగా రోల్ చేశాను. 2 days ప్రాక్టీస్ అయిన వల్ల మేము ఇంత బాగా పర్ఫామ్ చేయగలము. మా అసెంబ్లీ వాతావరణం ఎలా ఉంది? అదేవిధంగా మీరు అసెంబ్లీ కూడా చూసి వచ్చారు ఒక ప్రజాప్రతినిధిగా, అంటే మీరు గూడూరు వెళ్ళిన తర్వాత ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని ఒక గుర్తింపు కూడా వస్తుంది. మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. అసలు పెద్ద పెద్ద ఆఫీసర్లకే మార్క్ అసెంబ్లీ చూపించరు, కానీ విద్యార్థులకు మార్క్ అసెంబ్లీ చూపించాలని సార్ వాళ్ళు చాలా గొప్ప ఆలోచన వచ్చింది. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారికి, మళ్ళీ ముఖ్య అతిథులకు. ఇది మాకు స్టూడెంట్స్కి మంచి అవకాశం. మార్క్ అసెంబ్లీ అంటే ఏంది అసలు మాకు అవగాహన కల్పించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా పాఠశాల కూడా వెళ్ళి నేను మన కాన్సెప్ట్ ఒకటే, మనం ప్రతి ఒక్క కాంపిటీషన్లో పాల్గొంటే మనం స్టెప్ బై స్టెప్ ముందరికి వెళ్ళాలి. కానీ మనం ఫస్ట్ థింగ్ మనం డిసిప్లైన్లో ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఒకవేళ మమ్మల్ని సెలెక్ట్ చేయకపోతే మనకు నమ్మకం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. చంద్రబాబు గారు ఏం చెప్పారు అంటే ఆయన కలిసి ఫోటో కూడా దిగిన పరిస్థితి, అదేవిధంగా ఇప్పుడు ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని కలిశారా? ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని మేము లైన్లో వెళ్ళేటప్పుడు చూసాము. ఆయనకి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాము. అచ్చెన్నాయుడు గారు నాతో ఫోటో దిగారు. ఆయన కూడా నాకు బాగా చెప్పారు. ఇంకా ఆయన నాతో ఫోటో దిగారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు అచ్చమ్మడ అంత పెద్ద పెద్ద మినిస్టర్లతో మేము ఎట్లా ఫోటో దిగి వెళ్తామని అసలు ఊహించుకోగానే లేదు. చంద్రబాబు నాయుడు గారిని కళ్ళలో కొన్ని ఊహించుకోలేదు, చూస్తామని అనిపించింది. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ విద్యాశాఖకు సంబంధించి అనేక మార్పులు తీసుకొస్తున్నారు. రానున్న రోజులు అంటే ఇప్పుడు మీకు వెళ్ళిన తర్వాత పిల్లలకి, మీ ఫ్రెండ్స్కి కానీ అలా వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి మాక్ అసెంబ్లీస్కి కూడా తయారు చేస్తారని కూడా ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళకి ఎలాంటి సందేహం ఇవ్వబోతున్నారు? మార్క్ అసెంబ్లీ నేను మా స్టూడెంట్స్కి అక్కడికి వెళ్ళి ఇట్లే చెప్తాను. మార్క్ అసెంబ్లీలో సెలెక్ట్ అవ్వడానికి ఫస్ట్ మనము డిసిప్లైన్గా ఉండి అక్కడ ఉన్న కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకొని చెప్పితే మనల్ని ఎవరైనా సెలెక్ట్ చేసేస్తారు. మన వాయిస్ని బట్టి మనల్ని ఎవరైనా సెలెక్ట్ మనం ఇప్పుడు నేను మాట్లాడే ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాను కదా, మాట్లాడే ఎక్స్పీరియన్స్ని బట్టే మనల్ని సెలెక్ట్ చేస్తారు. కాన్సెప్ట్ ఎవరు చూడరు, మనం ఎట్లా మాట్లాడుతున్నాం అనేది ఇక్కడ ముఖ్యం. అదే ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ గమనించారు. మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఏమవుదాం అనుకుంటున్నావు పెద్ద అయిన తర్వాత, ఏంటి? పెద్ద అయిన తర్వాత నేను పొలిటిక్స్లో ఫస్ట్ జాయిన్ అయ్యి మన ఇండియాని, మన భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని మొత్తంగా ఒక గొప్ప స్థాయిలో ఎదగాలని నేను కోరుకుంటున్నాను.
గొప్ప స్థాయిలో నేను ఖచ్చితంగా తీసుకెళ్తానని కోరుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు విజన్ 2047 అని చెప్తున్నారు. 2047కి మీరు పెద్ద అవుతారు, దేశానికి అదేవిధంగా రాష్ట్రానికి ఎలాంటి సేవలు అందించబోతున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా? ఇప్పుడు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా వికసిత్ భారత్ 2047లో మన ఇండియన్ అగ్రికల్చర్ ఎంత డెవలప్ అయిపోవాలంటే ఇప్పుడు మన ఆర్గానిక్ డీకాంపోజర్స్ ఎట్లా ఉన్నాయంటే అవి చాలా నెలలకు మన ఇండియన్లో ఏం చేస్తున్నారంటే చాలా ఎక్కువ మంది ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నారు. కానీ మనం ఎక్కువ మంది ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా మాన్యూర్ని మనం కానీ ఒక మంత్లో ఒక 10 డేస్లో మాన్యూర్ రెడీ చేయడం అలాంటి ఒక రీసైకిల్ ఏదైనా కనుక్కోగలిగితే మన ఇండియా అగ్రికల్చర్ గొప్ప స్థాయిలో ఫస్ట్ స్టేట్లో వస్తుంది. అగ్రికల్చర్తోనే అన్ని రీమోడలింగ్ జరిగి అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి. అగ్రికల్చర్ మన ఇండియాలో ఫస్ట్ ఇప్పుడు బాగానే ఉంది. ఇంకా డెవలప్ చేయాలి మన అగ్రికల్చర్ ఇండియాలో. థ్యాంక్ యూ అమ్మా. మొత్తం మీద చూసుకున్నట్లయితే మాక్ అసెంబ్లీ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని చెప్పి, అదేవిధంగా ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారు తనతో ఫోటో దిగటం కూడా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఇలాంటి మాక్ అసెంబ్లీలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ విద్యార్థులు చెప్తున్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, విడిచల్ న్యూస్, అసెంబ్లీ ప్రాంగణం నుంచి.